హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలుకి నిన్న ఇద్దరిది తప్పు అనిపించింది. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. దివ్య వర్సెస్ తనూజ. తనూజ కొన్ని పాయింట్స్ అలా కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకు కరెక్ట్ అని కాదు, కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి కాబట్టి సో దాన్ని ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుని తన్నే టార్గెట్ చేస్తుంది అని అనుకొని వీళ్ళిద్దరు అసలు రెచ్చిపోయారు. బయట ప్రొఫెషన్ కూడా తీసుకొచ్చి మాట్లాడుకునే అంత స్టేజ్కి వచ్చారు. అదైతే వరస్ట్ అంటే వరస్ట్. నాగార్జున గారు వచ్చి సాటర్డే వన్ వీళ్ళిద్దరికి చెప్తేనే కానీ వీళ్ళు ఇలా అయితే మాటినరా బాబు అనిపించింది. అంత లిమిట్స్ క్రాస్ చేశారు. అసలు మొత్తానికి ఏం జరుగుతుంది అంటే, నిన్న ఏదైతే గేమ్ పెట్టాలనుకున్నాడో కెప్టెన్సీ టాస్క్ కోసం, అందులోంచి ఒకరిని రిమూవ్ చేయాలి అన్నప్పుడు అందరూ సైలెంట్గా ఉంటారు. ఎవరి కాళ్ళే ఎవరిని తీయాలి ఏంటి అనే వేలో ఉన్నప్పుడు ఇంకా ఫైనల్గా ఎవరూ లెగట్లేదు, ఇనిషియేట్ తీసుకోవట్లేదని చెప్పి దివ్యాలు వేసేసి చెప్తుంది తనూజ అని చెప్పి ఒక రీజన్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే 2 వీక్స్ నుంచి తనకి ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా 3rd వీక్ కూడా తనకి ఛాన్స్ ఇవ్వము, ఇలా ఎప్పుడూ జరగలేదు. 2 వీక్స్ అంటే ఇట్స్ నాట్ ఈజీ. 3rd వీక్ కూడా మేము ఏమి తలుచుకోలేదు అని క్లియర్గా పాయింట్ చెప్పింది. అక్కడి వరకు ఓకే, దివ్య ఏదైతే పాయింట్ అనుకుందో అది కరెక్టే. కాకపోతే తర్వాత ఏదైతే కొన్ని మాటలు ఇంకా ఏంటి అంటే, ఇప్పుడు తన ఆ పాయింట్లో తీసింది ఓకే, మనకు అది కరెక్ట్ అనిపిస్తుంది. ఇంతకుముందు చాలా సిచ్యువేషన్ జరిగింది, దాన్ని బట్టి మాట్లాడుతుంది తనుజ. ఏంటి అంటే, నాకు తెలుసు నువ్వు తీస్తావని ఏదో మనసులో పెట్టుకొని తీస్తున్నావు, ప్రతిసారి నేనే ఎందుకు దివ్య అని అడుగుతుంది. ప్రతిసారి నువ్వు కాదు, ఏదో పోర్ట్రే చేద్దు అంటే తనుజ అక్కడ ఏం పోర్ట్రే చేయలేదు. ఎందుకంటే చాలా ట్రైన్ సిచ్యువేషన్లో కూడా అమ్మాయి మాట ఇచ్చి తప్పింది. అదే ఒక పాయింట్. ఇంకోటి ఏంటి, ట్రైన్ టాస్క్లోనే తనూజ కింద పడితే నానా నడుస్తుంది, దానికి కూడా కొంచెం హర్ట్ అయింది. మనకు కనిపిస్తూనే ఉంది. మనం ఇంక ఈ స్టేట్మెంట్లన్నిటిని తప్పు అని మనం అయితే చెప్పలేము. కింద పడి అంటే నానా అరిసినప్పుడు ఆయన వస్తాడు, అదే పాయింట్ తర్వాత మాట్లాడుతుంది. అందరికీ సజెషన్స్ ఇచ్చి అది మనసులో పెట్టుకొని అది వాళ్ళకే సజెషన్స్ ఇస్తారా, మాకు ఇవ్వరా, మేము కూడా గేమ్ ఆడుతున్నాం, మాకు ఇవ్వచ్చుగా అక్కడ కనిపిస్తుంది. ఇదంతా బన్నీ గారితో క్లోజ్గా ఉంటున్నారని ఈ అమ్మాయి పొసెసివ్గా ఫీల్ అయ్యి ఇవన్నీ చేస్తుంది. మొన్న కూడా కింద తన కాలుకి ఏదో అయిందంటే తనుజకి స్వెల్లింగ్ ఏదో చిన్న మసాజో ఏదో రాసినప్పుడు ఈ అమ్మాయి దివ్య వస్తుంది. దివ్య వచ్చి మీరు ఎందుకు చేస్తున్నారు, మేము ఉన్నాం కదా, మేము చేసుకుంటాం కదా, మీరు చెయ్యి అసలే బాగాలేదు, ఎందుకు చేస్తున్నారు అని వెళ్ళిపోతుంది కోపంగా. అప్పుడు తనుజ అంటుంది, మీరు చెప్పొచ్చు కదా, మీరు మీకు ఇష్టంగానే రాస్తున్నప్పుడు ఎందుకు అంటే, ఆ అమ్మాయి అక్కడ కూడా సిచ్యువేషన్లో కూడా తప్పు పట్టింది.